వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖతారు చేస్తూ ఇరాన్ మొండికేస్తుంటే అగ్రరాజ్యం అమెరికా తన విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమైంది. చెప్పేదాకా వినని వాడికి దెబ్బ పడితే గాని దారికి రాడన్నట్టు శాంతి చర్చలకు సస్యమిరా అన్న ఇరాన్ను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు పెంటగాన్ భారీ వ్యూహాన్ని రచిస్తోంది. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో ఎటు చూసినా యుద్ధ మేఘాలే. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్. ఆకాశం ఎర్రబడింది, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్లుగా ఉంది ప్రస్తుత మధ్యప్రాచ్యం పరిస్థితి. ఒకవైపు ఇరాన్ పట్టుదల, మరోవైపు అమెరికా వ్యూహ ప్రతివ్యూహాలు. శాంతి మంత్రం పఠించాల్సిన వేళ ఆయుధాల మూత మోగుతోంది. అసలు మధ్యప్రాచ్యంలో ఏం జరుగుతోంది? అమెరికా వేస్తున్న ఆ ఎయిర్ బ్రిడ్జ్ వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? మధ్యప్రాచ్యంలో ఇప్పుడు ఎటు చూసినా టెన్షన్. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా ఉన్న వైరం ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ను దారికి తెచ్చుకోవడమే లక్ష్యంగా వైట్ హౌస్ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఎయిర్ బ్రిడ్జ్ అనే భారీ సైనిక రవాణా ప్రక్రియను తెరపైకి తెచ్చింది. అమెరికా తన సొంత గడ్డ నుంచి కానీ లేదా ఇతర మిత్ర దేశాల నుంచి కానీ భారీ యుద్ధ విమానాల ద్వారా నిరంతరాయంగా ఆయుధాలను, బలగాలను యుద్ధక్షేత్రానికి చేరవేయడాన్ని ఎయిర్ బ్రిడ్జ్ అంటారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలోని కీలక స్థావరాలకు అమెరికాకు చెందిన C-17 గ్లోబ్ మాస్టర్, C-5 గెలాక్సీ వంటి భారీ రవాణా విమానాలు వరుస కట్టి వెళ్తున్నాయి. వినటానికి విడ్డూరంగా ఉన్న ముందుంది ముసళ్ల పండగ అన్న సామెత ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. అమెరికా కేవలం హెచ్చరికలతో ఆగడం లేదు. ఇరాన్ చుట్టూ ఉన్న గగన తలాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యుద్ధ సామాగ్రిని తరలించడం చూస్తుంటే ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదు, ఇరాన్పై ఒక భారీ దాడికి సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. వారు మొదలుపెట్టారు అన్నది పక్కన పెడితే యుద్ధం వస్తే నష్టపోయేది సామాన్య ప్రజలే. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా అన్నట్లు ఇరాన్ తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోలేకపోతున్నా సైనిక పరంగా మాత్రం అమెరికాకు సవాల్ విసురుతోంది. దీనికి అమెరికా సమాధానం ఈ ఎయిర్ బ్రిడ్జ్ రూపంలో కనిపిస్తోంది. ఇరాన్ ప్రతి ఘటనకు సిద్ధమవుతుంటే అమెరికా తన అమ్ముల పొదలోని అత్యాధునిక అస్త్రాలన్నింటినీ ఆ దేశం చుట్టూ మోహరిస్తోంది. ఇది కేవలం హెచ్చరిక లేక పెను విధ్వంసానికి సంకేతమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అమెరికా తన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకల్లో ఒకటైన USS అబ్రహాం లింకన్ను ఇప్పటికే రంగంలోకి దించింది. ఇది కేవలం ఒక నౌక కాదు, నీటిపై తేలియాడే ఒక మినీ సైనిక స్థావరం. ఈ నౌకపై నుంచి శత్రువుల రాడార్లకు చిక్కని F-35C లైట్నింగ్ II యుద్ధ విమానాలు గర్జిస్తున్నాయి. ఇవి ఇరాన్ రక్షణ కవచాలను చీల్చుకుంటూ లోపలికి వెళ్లగలవు. శత్రువుల కమ్యూనికేషన్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసే EA-18G గ్రోలర్ పైలట్ జెట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. చెరువు ఎండితే చేపలకు కష్టం, గాలి వీస్తే మేఘాలకు కష్టం అన్నట్టు అమెరికా నౌకాదళం కదులుతుంటే మధ్యప్రాచ్యంలో అలజడి మొదలైంది. ఇటీవల అరేబియన్ సముద్ర తీరంలో విధులు నిర్వహిస్తున్న USS జెరాల్డ్ R. ఫోర్డ్ కూడా ఇప్పుడు ఇరాన్ సమీప తీరాలకు చేరుకుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. దీని రాకతో అమెరికా తన మిత్ర దేశాలకు భరోసా ఇస్తూనే ప్రత్యర్థి దేశం ఇరాన్కు స్పష్టమైన హెచ్చరిక పంపింది. ఈ నౌకలోని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ ద్వారా అతి తక్కువ సమయంలో ఎక్కువ యుద్ధ విమానాలను గగనతలంలోకి పంపవచ్చు. ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్సెస్ నివేదికల ప్రకారం అమెరికా తన ప్రధాన ఎయిర్ బేస్ల నుంచి భారీ విమానాలను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. స్పాంగ్ డాహ్లెమ్ ఎయిర్ బేస్ నుంచి విమానాలు కదులుతున్నాయి. అవినాయో ఎయిర్ బేస్లోని యుద్ధ విమానాలు అలర్ట్ అయ్యాయి. మెక్ ఎంటైర్ జాయింట్ నేషనల్ గార్డ్ బేస్ నుంచి కూడా ఫైటింగ్ ఫాల్క్లను ఇరాన్ లక్ష్యంగా గగనతలాన్ని చుట్టేస్తున్నాయి. పులి కదిలితే అడవికి తెలుస్తుంది, డేగ కదిలితే ఆకాశానికి తెలుస్తుంది. ఈ F-16ల రాక ఇరాన్ గగనతల భద్రతకు పెద్ద సవాల్గా మారింది. ఇక్కడ కేవలం యుద్ధ గంటలే వినిపిస్తున్నాయి. అమెరికా కూడా తన వ్యూహాన్ని అలాగే అమలు చేస్తోంది. శత్రువు కన్నుగప్పి దాడి చేయాలన్నా, దాడిని అడ్డుకోవాలన్నా తన దగ్గరున్న అస్త్రాలన్నీ సిద్ధం చేసుకోవాలని డిసైడ్ అయింది.
అందుకే యూకే నుంచి వర్జీనియా వరకు తన అమ్ముల పొదలోని రాక్షస విమానాలను గాల్లోకి లేపింది. యూకేలోని లెకెన్ హీత్ రాయల్ ఎయిర్ ఫోర్స్ నుంచి అమెరికా తన అత్యంత నమ్మకమైన F-15E స్ట్రైక్ ఈగల్స్ను కదిలించింది. ఇవి కేవలం గాల్లో పోరాడటమే కాదు, భూమి మీద ఉన్న శత్రువుల స్థావరాలను వేటాడటంలో వీటికి సాటి లేవు. గతంలో ఇరాన్ అణు ప్రదేశాలపై దాడులు చేయడంలోనూ క్లిష్టమైన ప్రత్యేక కార్యకలాపాల్లోనూ ఇవి తమ సత్తా చాటాయి. ఇప్పుడు మళ్ళీ అదే తరహా మిషన్ కోసం ఇవి మధ్యప్రాచ్యం దిశగా పయనమయ్యాయి. వర్జీనియాలోని జాయింట్ బేస్ లాంగ్లీ యుస్టిస్ నుంచి F-22 కాప్టర్లు బయలుదేరాయి. ఇవి స్టెల్త్ యుద్ధ విమానాలు, అంటే శత్రువు రాడార్లకు కూడా దొరకకుండా లోపలికి చొచ్చుకుపోగలవు. గాల్లో అమెరికా ఆధిపత్యాన్ని కాపాడటానికి ఇవి కీలకమైనవి. ఇవి రంగంలోకి దిగాయంటే శత్రువుల గగనతలం ప్రమాదంలో పడినట్టే. యుద్ధం అంటే కేవలం బాంబులు వేయటం మాత్రమే కాదు, శత్రువు కదలికలను కనిపెట్టడం కూడా. RC-135 రివేటెడ్ జాయింట్ ఇది ఒక ఎగిరే నిఘా కేంద్రం. శత్రువుల సమాచారాన్ని, సిగ్నల్స్ను మౌనంగా పట్టుకుంటుంది. వీటి భద్రత కోసం కొన్ని విమానాలను గ్రీకు ద్వీపమైన క్రీట్కు తరలించారు. మరికొన్ని నేరుగా ఫ్లోరిడా నుంచి ప్రయాణిస్తున్నాయి. P-8 పోసిడాన్ ఇవి సముద్ర గస్తీ విమానాలు. నీటి అడుగున ఉండే జలాంతర్గాములను పసిగట్టడంలో ఇవి మొనగాళ్లు. యుద్ధ విమానాలు గాల్లో ఎక్కువసేపు ఉండాలంటే పెట్రోల్ కావాలి. అందుకే మల్టీ రోల్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ విమానాలను కూడా రంగంలోకి దించారు. వీటితో పాటు ఏరియల్ కమాండ్ కంట్రోల్ విమానాలు మరియు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ విమానాలు గాల్లోనే ఉండి యుద్ధాన్ని నియంత్రిస్తాయి. ఆకాశానికి నిచ్చెన వేసేవాడు ఒకడైతే దాన్ని తన్నేవాడు ఇంకొకడు ఉంటాడట. సరిగ్గా ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య పరిస్థితి ఇలాగే ఉంది. ప్రపంచ శాంతి కోసం అణు ఒప్పందం ముఖ్యమని అమెరికా అంటే, ఆంక్షల పేరుతో మమ్మల్ని అనగదొక్కాలని చూస్తే ఊరుకోమని ఇరాన్ సవాల్ విసురుతోంది. ఒమాన్ నుంచి జెనీవా దాకా చర్చలు జరిగినా ఫలితం మాత్రం శూన్యం. ఇప్పుడు అగ్రరాజ్యం డెడ్ లైన్ విధించింది. యుద్ధం ముంగిట గల్ఫ్ దేశాలు వణికిపోతున్నాయి. దున్నపోతు మీద వాన కురిసినట్లు ఎన్ని చర్చలు జరిగినా ఇరాన్ తీరులో మార్పు రావడం లేదు. అగ్రరాజ్యం అమెరికా గత కొన్నాళ్లుగా ఇరాన్ను దారికి తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఒమాన్ సుల్తానేట్ మధ్యవర్తిత్వంలో జరిగిన చర్చలు, జెనీవాలో జరిగిన హై లెవెల్ మీటింగ్స్ అన్నీ విఫలమయ్యాయి. అణు అస్త్రాల తయారీని ఆపాలని, అంతర్జాతీయ తనిఖీలకు అంగీకరించాలని అమెరికా పెట్టిన షరతులను ఇరాన్ నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఇటీవల జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరి యుద్ధానికి సంకేతంగా కనిపిస్తోంది. శాంతి మార్గంలో వస్తారా లేక యుద్ధ మార్గంలో వస్తారా అన్నట్టుగా ఇరాన్కు 10 రోజుల అల్టిమేటం ఇచ్చారు. ఈ 10 రోజులు ఇరాన్ భవిష్యత్తునే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా శాసించబోతున్నాయి. ఒకవేళ యుద్ధం మొదలైతే చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయన్న భయం ప్రపంచ దేశాల్లో నెలకొంది. కుక్కతోక వంకర అన్నట్లు ఇరాన్ తన పాత వైఖరినే కొనసాగిస్తోంది. అమెరికా హెచ్చరికలు ఇరాన్ను భయపెట్టకపోగా మరింత రెచ్చగొట్టాయి. ఇరాన్ సైనిక కమాండర్లు స్పందిస్తూ తమ సముద్ర జలాల్లోకి అమెరికా నౌకలు వస్తే అవి తిరిగి వెళ్లవని, సముద్ర గర్భంలోనే శిలాజాలుగా మిగిలిపోతాయని హెచ్చరించారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పెంటగాన్ ఇప్పటికే తన వ్యూహాలకు పదును పెట్టింది. ఈ వారమే ఇరాన్పై సర్జికల్ స్ట్రైక్ లేదా వైమానిక దాడులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యం బాంబులతో సమాధానం చెబుతుందా లేక ఇరాన్ వెనక్కి తగ్గుతుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇరాన్ తన పాత మొండితనాన్ని ప్రదర్శిస్తోంది. మేము దాడులకు భయపడం, అమెరికా నౌకలను సముద్రంలోనే ముంచేస్తామంటూ ప్రతి సవాల్ విసిరింది. దీంతో ఈ వారంలోనే ఏదైనా జరగొచ్చన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి 600 106 అనుకున్నది సాధించటం అమెరికా నైజం. మరి ఇరాన్ ఈ 10 రోజుల్లో లొంగుబాటుకు వస్తుందా లేక మధ్యప్రాచ్యం మరో ప్రపంచ యుద్ధానికి వేదికవుతుందా అనేది వేచి చూడాలి.